బాహుబలి 2 మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. 1000 కోట్ల మార్కును అందుకొని సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. అందరు సెలబ్రిటీలు బాహుబలి 2 కీర్తిస్తూ స్పందిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆస్కర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాస్త తొలిసారిగా మెగాఫోన్ పట్టి డైరెక్టర్గా మారారు. తను దర్శకత్వం వహించిన లేమాస్క్ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ బాహుబలి 2పై సంచలనమైన కామెంటే చేశారు. రెహమాన్ మాట్లాడుతూ భవిష్యత్తులో సినిమా అంతా విఆర్డేనని, అందుకే సరికొత్త టెక్నాలజీలను కనిపెట్టేందుకు విఆర్తో జతకడతానని కూడా తెలిపారు. కానీ బాహుబలి 2 వర్చువల్ రియాలిటీకి తగ్గట్టు లేదని, అందుకు బాహుబలి 2 పనికిరాదని తేల్చేశారు. విఆర్లో బాహుబలి 2ని కొద్దిసేపు చూడగానే ప్రేక్షకుడికి అలసట వచ్చేస్తుందని, బాహుబలిలోని యుద్ధ సన్నివేశాలను విఆర్లో చూస్తే ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుందని, అందువల్ల బాహుబలి విఆర్కు సరిపోదని కూడా అన్నారు. నేను బాహుబలి లాంటి సినిమాలు తీయలేనని, ఒకవేళ ఇలాంటి సినిమాను తీయాలన్నా 200 కోట్ల బడ్జెట్ పడుతుందని, అంత బడ్జెట్ తన దగ్గర లేదని తెలిపారు. ఆయన బాహుబలి లాంటి సినిమాలు చేయటానికి ఇప్పటికే చాలా మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.